So, hello aspirants, welcome to Telangana Budget 2024-25, part number 2 by me, Viravikan Sharma. So, Telangana Budget part number 1, ఒక హోలిస్టిక్ వ్యూ అయితే చూసాము. ఇప్పుడు పార్ట్ నెంబర్ 2లో ప్రతి లైన్ బడ్జెట్ స్పీచ్ ఉన్నటువంటి ప్రతి లైన్ నుంచి మనకి గ్రూప్ 1 మెయిన్స్ కి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 కి ఎలాంటి ఫ్యాక్చువల్ ఇష్యూస్ రావచ్చు అనేటువంటి దాని మీద ఫోకస్ చేసి మనం లైన్ బై లైన్ అయితే బడ్జెట్ ని చూస్తాము. ఏదో హడావుడిగా చెప్పి వదిలేయడం కాదు, ప్రతి లైన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలు అయితే ఈరోజు బడ్జెట్ లో మనం చెప్పుకోతున్నాము. వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎల్టీఎక్స్ లో మనకి భాగంగా ఒక స్పెషల్ ఆఫర్ అయితే వస్తుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 20,000 రూపీస్ కి, గ్రూప్ 2 14,400 రూపీస్ కి లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వచ్చింది, నోటిఫికేషన్స్ కి ఒక గ్యారంటీ నెక్స్ట్ 1 ఇయర్ పాటు అయితే మనకు లభిస్తుంది. కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ఉంటాయి. 7th సెప్టెంబర్ వరకు ఇంకొక వారం రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది. 7893899553కి సంప్రదించండి. www.ltxclasses.com ని విజిట్ చేయండి. సో ఈ క్లాస్ లో మనం లైన్ టు లైన్ ఫుల్ బడ్జెట్ స్పీచ్ ని ఫినాన్స్ మినిస్టర్ గారు ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ ఫుల్ స్పీచ్ ప్రతి లైన్ మనకి ఇక్కడ స్లైడ్ లో పీపీటీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ, ప్రతి లైన్ నుంచి మనం ఏమేమి ఇంటర్ మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ కి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, గ్రూప్ 1 మన బడ్జెట్ ని బేస్ చేసుకుంటే డైరెక్ట్ గా బడ్జెట్ ని మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా తెలంగాణ ఎకానమీలో 2024 మార్చ్ అంటే 2023-2024 ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి డైనమిజం ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వాటిని గవర్నమెంట్ ఎలా ఓవర్కమ్ అవ్వాలనుకుంటుంది, గవర్నమెంట్ యొక్క ఫిలాసఫీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ జనరల్ గా మనకి వెల్ఫేర్ స్టేట్ మోడల్లో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ యొక్క ఫిలాసఫీ ఏంటి, ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ దగ్గర ఉన్న రెమెడీ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ని ప్రతి లైన్ ని మనం చదివినప్పుడు మాత్రమే తెలుసుకోవచ్చు. బడ్జెట్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, లేకపోతే సర్ప్లస్ ఉందా, డెఫిసిట్ ఉందా, కొన్ని కొన్ని టెక్నికల్ టెర్మినాలజీస్, ఫిజికల్ పాలసీకి సంబంధించిన యూనియన్ బడ్జెట్ తో కంపేర్ చేస్తూ ఆ పాలసీకి సంబంధించిన కీ టెర్మినాలజీ ఎక్స్ప్లెనేషన్ చేయడము, సెక్టార్ వైజ్ అలొకేషన్స్, ఇవి మాత్రమే చేస్తే అది కేవలం ఒక రిటారిక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, చెప్పిన ఫ్యాక్ట్స్ మళ్ళీ వెలువడి అవుతుంది. బట్ ఫుల్ బడ్జెట్ స్పీచ్ ని మేము ముందుంచి వాటి నుంచి కాన్సెప్చువల్ గా, ఫిలసాఫికల్ గా ఎలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1 మెయిన్స్ కి రావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకి ఎలాంటి ఫ్యాక్ట్స్ ఎగ్జామ్ అడవచ్చు, జూన్ 9, 2022 నుండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఆధారం చేసుకుని బడ్జెట్ నుండి డైరెక్ట్ గా స్ట్రైట్ అవే ఫ్యాక్ట్స్ అయితే అడిగారు. ఆ స్ట్రైట్ అవే ఫ్యాక్ట్స్ మనం కనుక అర్థం చేసుకోవాలంటే ఫుల్ స్పీచ్ ని ఖచ్చితంగా చదవాలి. ఫ్యాక్ట్స్ ని ఉన్నది ఉన్నట్టు మనం వీలైతే బైహార్ట్ చేయాలి. బట్ ఆ బైహార్ట్ చేసే ముందు ఇంటర్ప్రిటేషన్, గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి మనకి స్కోప్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ ఆఫ్ ఎవ్రీ కీ టర్మ్ ఇనిషియేటివ్ పాలసీ, బడ్జెట్ లో వచ్చినటువంటి ప్రతి కీ పాలసీకి గతంలో నేను కరెంట్ అఫైర్స్ సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయడము, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ని మనం రిపీట్ చేయడము, కీ టర్మ్స్ ని నార్మల్ ఒక లేమెన్ టెర్మినాలజీస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఈ క్లాస్ లో మనకి జరుగుతుంది. సో బట్టి విక్రమార్క గారు స్పీచ్ మనకి బడ్జెట్ కి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే మనం పంచ్ డైలాగ్ అంటాము, లేకపోతే ట్యాగ్ లైన్ అంటాము, హ్యాష్ ట్యాగ్ అంటాము. సో మొత్తం బడ్జెట్ కి మనం ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే మనకి ఫినాన్స్ మినిస్టర్ గారు స్పీచ్ నుంచి తీసుకున్న పదాలు, నేను కొత్తగా పోయిటరీ రాసిందో పొయిటిక్ గా చెప్పిందో కాదు, ఇక్కడ బడ్జెట్ ని బడ్జెట్ లా చూడట్లేదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్, తెలంగాణ సమాజం యొక్క విలువలు మరియు ఆకాంక్షల్ని తెలంగాణ బడ్జెట్ గా మనకి ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ నెంబర్స్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. డిస్కస్ అనే గ్రూప్ 1 మెయిన్స్ లో క్వశ్చన్ వచ్చినా ఆశ్చర్యం లేదు, నోట్ డౌన్ ఇట్. బట్ తెలంగాణ బడ్జెట్ ఈజ్ నాట్ ద గేమ్ ఆఫ్ నెంబర్స్ but is expression of our values and aspirations. Discuss, analyze, critically analyze, explain, debate, elucidate. ఏ కీవర్డ్ తో అయినా తెలంగాణ బడ్జెట్ ఈజ్ నాట్ ద గేమ్ ఆఫ్ నంబర్స్ బట్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. ఇదే క్వశ్చన్ లేదా యూనియన్ బడ్జెట్ లో కూడా, యూనియన్ బడ్జెట్ ఈజ్ నాట్ ద పేపర్ ఆఫ్ నంబర్స్ బట్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వస్తే రిమెంబర్ మీ ఎల్టీఎక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము.
సో బడ్జెట్ ఇట్స్ నాట్ ఎ గేమ్ ఆఫ్ నంబర్స్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. అది ఎలా అయిందో ఇప్పుడు మనం చూస్తాం. హానరబుల్ స్పీకర్ సార్, I feel extremely happy and privileged to introduce the first full-fledged budget of the కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎవరు చెప్పారు? మల్లు భట్టి విక్రమార్క గారు, ఫినాన్స్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎం. ఎప్పుడు చెప్పారు? 25th July 2024. 25th July 2024 ఫినాన్స్ మినిస్టర్ గారు ఫస్ట్ ఫుల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు తన హ్యాపీనెస్ ని వ్యక్తం చేశారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. మై హార్ట్ ఫెల్ట్స్ థ్యాంక్స్ టు శ్రీమతి సోనియా గాంధీ హూ మేడ్ తెలంగాణ డ్రీమ్డ్ బై ద గ్రేట్ పోయిట్ దాశరథి ఇంటూ ఎ రియాలిటీ. People of Telangana in their greatest wisdom ended the chaotic rule of the previous regime. మనకి దాశరథి కృష్ణమాచార్యులు వెరీ వెరీ ఇంపార్టెంట్. దాశరథి కృష్ణమాచార్యులు ఇద్దరు బ్రదర్స్ కి ఇద్దరు పేర్లు ఉంటాయి. నా తెలంగాణ కోటి రత్నాలు అని చెప్పినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు. ఆ ఆ విధంగా ఏ విధంగా అయితే కవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రత్నాల మీద అని చెప్పారో, అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో పొలిటికల్ గా కీ రోల్ ప్లే చేసిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో మళ్ళీ ఒక ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజా పరిపాలన పునరుద్ధరించడానికి ఎలక్షన్స్ లో మ్యాండేట్ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ మనకి థ్యాంక్స్ గివింగ్, ఇదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్. అంటే గ్రాటిట్యూడ్, తెలంగాణ ప్రజలకి గ్రాటిట్యూడ్ అనే ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కాబట్టి రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ దెర్ వాస్ మెనీ ఎజిటేషన్స్ అండ్ సాక్రిఫైసెస్ ద పీపుల్. ఇక్కడ మనం అమరవీరులని ఒక స్మరణ చేసుకుంటా ఉన్నాం. వాళ్ళ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయినప్పుడు ఒక స్టేట్ హుడ్ కి ఒక అర్థం చేకూరుతుంది అని ముందు సోనియా గాంధీ గారిని, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి అమరవీరులని వాళ్ళ యొక్క పోరాటాలని గుర్తు చేసుకుంటూ ఆ పోరాటాలకి ఒక విలువను తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి గుర్తు చేశారు. Our party was aware of the agony of the people, and the UPA government, with Congress at the forefront, decided to grant statehood to Telangana. Consequently, statehood was granted to Telangana, realizing the dreams of people. ఇక్కడ పీపుల్స్ యొక్క ఆస్పిరేషన్ ని తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, తెలంగాణ ఏర్పడడానికంటే ముందు తెలంగాణ ఆకాంక్షని గుర్తించడం ద్వారానే పీపుల్స్ యొక్క ఆస్పిరేషన్ కి మేము రెస్పెక్ట్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణ యొక్క వాల్యూ సిస్టమ్ థ్యాంక్స్ గివింగ్ గ్రాటిట్యూడ్ ని చూపించారు. ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కి మేము ముందుగానే గౌరవాన్ని ఇచ్చాము, అందువల్ల దానికి ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా తెలంగాణ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారని మన వాల్యూ సిస్టమ్ ని, మన ఆస్పిరేషన్స్ ని చెప్పారు. 10 years into the formation, తెలంగాణ hasn't progresses as expected. బట్ ఈ అమరవీరుల త్యాగఫలం అవ్వచ్చు, పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇనిషియేషన్ అవ్వచ్చు, ఇవి అనుకున్న రకంగా జరగలేదు. బంగారు తెలంగాణ అవుద్దనుకున్నాము, బట్ ఇది అప్పుల తెలంగాణగా మారింది. లిటరల్ గా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది ఒక బెగ్గింగ్ బౌల్ లాగా మారింది అని యాజ్ ఇట్ ఈస్ గా అదే పదాన్ని అయితే ఫినాన్స్ మినిస్టర్ గారు వాడారు. అది అప్కమింగ్ డిస్కషన్ లో వస్తుంది. కాబట్టి బంగారు తెలంగాణ అనుకున్నాము, బట్ అది జరగలేదు అని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పారు. మన వాల్యూస్, మన ఆస్పిరేషన్స్ మాత్రమే కాదు, మన నంబర్స్, నీళ్లు నిధులు నియామకాలు, మన నంబర్స్ ని కూడా మనం రీచ్ అవ్వలేకపోయాము అనేటువంటి ఇంటెన్షన్ తోటి బిగినింగ్ 4-5 పారాగ్రాఫ్స్ లోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఫినాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు టోన్ ఆఫ్ ద బడ్జెట్, గవర్నమెంట్ యొక్క టోన్ క్రిటికల్ గా ఉంది ప్రీవియస్ గవర్నమెంట్ మీద అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. The debts which were at 75,577 crores at the time of formation became 6,71,751 crore. 10 రెట్లు మనకి అప్పులు పెరగడం. సో ఇక్కడ చూడండి, అప్పుల భారంతో సామాన్యుడి యొక్క నడుము ఎట్లా ఉంగిపోతుందో, రాష్ట్రం యొక్క నడుము, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కూడా అట్లా ఉంగిపోతుంది అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. 75,577 కోట్ల రూపాయలు 2014లో రాష్ట్రం తెలంగాణ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అప్పు 75,577 కోట్లు. 10 సంవత్సరాల్లో అది 6,71,751 కోట్లు. రిమెంబర్, రఫ్ గా 75,000 కోట్లు, రఫ్ గా 6 లక్షల కోట్లు. ఇది రఫ్ పనికిరాదు, ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ June 9 ఎగ్జామినేషన్ లో డిజిట్ వేరే ఆప్షన్స్ కావాలని చెక్ చేసుకోండి. 75,577 కోట్లు 2014లో అప్పుంటే 2024 మార్చికి వచ్చేటప్పటికి 6,71,751
71,751 కోట్లు, అంటే 9 to 10 టైమ్స్ పెరిగింది. ఎన్ని టైమ్స్ పెరిగింది అనేటువంటిది రఫ్ ఎస్టిమేషన్ ఉంది, కానీ ఫిగర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 75,577 కోట్లు 2014లో, 6,71,751 కోట్లు 2024లో మన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు. దెర్ ఈస్ నో కో కోమెన్సురేట్ డెవలప్మెంట్, బట్ అప్పులు పెరిగాయి. దాని తగ్గట్టు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడము, దాని తగ్గట్టు ఒక వెల్ఫేర్ స్టేట్ ని బిల్డ్ చేయడము, మల్టీప్లేయర్ ఎఫెక్ట్ వచ్చే ఇనిషియేటివ్ తీసుకురావడము అలాంటివి చేయొచ్చు, బట్ అలాంటివి జరగలేదు అని ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. తెలంగాణ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్స్ షేర్ ఆఫ్ వాటర్, ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ ఎంప్లాయ్మెంట్. 3 డిమాండ్ల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, ఆ నీళ్ళలో భాగమైనటువంటి షేర్ ఆఫ్ వాటర్స్, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ విషయంలో అవ్వచ్చు, తెలంగాణకు కావాల్సిన వాటా నీళ్ళని మనం సరిగా వాడుకోలేదు. నిధులు, ఫినాన్షియల్ రిసోర్సెస్ కేంద్రం నుంచి కానీ, రాష్ట్రంలో ఎఫెక్టివ్ ఫిజికల్ పాలసీని మెయింటైన్ చేయడం ద్వారా కానీ సరైన నిధులు మనం రాబట్టుకోలేదు. ఎంప్లాయ్మెంట్, ఏ ఉద్యోగాల కోసం అయితే బలిదానాలు చేసుకున్నామో, ఏ ఉద్యోగాల కోసం అయితే ప్రొటెస్టులు చేసుకున్నామో, ఆమరణ నిరాహార దీక్షలు చేసుకున్నామో, ఆ ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేసేటటువంటి దాఖలాలు లేవు అని ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇట్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు లుక్ బ్యాక్ అండ్ సీక్ ఆన్సర్స్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ అబౌ డిమాండ్స్. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న విషయాల్లో ఎంత ప్రోగ్రెస్ సాధించాం అని గుండె మీద చేసుకుని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. సో మనం ఇక్కడ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్, తెలంగాణ సమాజం యొక్క విలువలు మరియు ఆకాంక్షల విషయంలో మన విలువలకి మనం కట్టుబడి ఉన్నప్పటికీ మన ఆకాంక్షలు మనకు నెరవేరినాయా లేదా, జస్ట్ 10 ఏళ్ల నుంచి ఒక నంబర్స్ గేమ్ లాగా బడ్జెట్లు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లు వస్తూ పోతూ ఉన్నాయా అని ఒక క్వశ్చన్, ఒక క్రిటికల్ ఎనాలిసిస్. సో గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఏంటంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ కాకుండా 10 ఇయర్స్ లో ఉన్నటువంటి నంబర్స్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయి సార్ అంటే, గవర్నమెంట్ యొక్క వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు డిసెంబర్ 2023లో దాదాపు 11 నుంచి 13 పేపర్స్ ఉన్నాయి. డైరెక్ట్ వెబ్సైట్స్ లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ లో దొరుకుతాయి. కాబట్టి చూసుకుని క్రిటికల్ ఎనాలిసిస్ ఆఫ్ ద నెంబర్ చేయండి. గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 3 వాళ్ళకి కూడా ఇచ్చిన వైట్ పేపర్స్, గవర్నమెంట్ యొక్క శ్వేతపత్రాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీద ఉన్నాయి, అవి తీసుకుని చదవండి. Telangana's share of water resources should be effectively used by the state for both drinking and irrigational needs of the states. మనకి తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో మన షేర్, మన పక్క రాష్ట్రం యొక్క వాటాను కొట్టేమని చెప్పట్లేదు. మన షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. బట్ ఒక రాంగ్ పాలసీ డిసిషన్స్ అంటే, ఫర్ సపోజ్ మేడిగడ్డ అవ్వచ్చు, కడెం బ్యారేజ్ అవ్వచ్చు, పొగుళ్ళు, లీక్లు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసాము. ఒక ఫాల్టీ డెసిషన్స్, రాంగ్ పాలసీ మేకింగ్ వల్ల మనకి రావాల్సినటువంటి లీగల్ షేర్ ని మనం, అది ఇరిగేషన్ వాటర్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, మనం ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయాం 10 ఏళ్ళు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మనీ కొంతమంది కాంట్రాక్టర్లకి లేదా ఏ ఫ్యూ అరిస్టోక్రాటిక్ పీపుల్ ఆర్ ఏ ఫ్యూ ఎలిట్ క్లాస్ పీపుల్ ఎవరైతే పేరును గల కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ కొంతమందికి మాత్రమే ఈ మానిటరీ బెనిఫిట్స్ వెళ్ళాయి. మిగిలిన మెజారిటీ ప్రజలు రాంగ్ అండ్ ఫాల్టీ డెసిషన్స్ వల్ల, డిజైన్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఉన్నటువంటి ఇరిగేషన్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు ఎఫెక్టివ్ గా పాత రెజైమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రజలకు ఇవ్వలేకపోయిందని చెప్తున్నారు. సో దీనివల్ల సమైక్య రాష్ట్రంలో ఎలా అయితే 10 జిల్లాలు వివక్షకు గురయ్యాయో, నిర్లక్ష్యానికి గురయ్యాయో, అదే స్టేట్ లో మనం ఉన్నాం, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ద స్టేట్ వాజ్ పుష్డ్ ఇన్ టు ఏ స్టేట్ వేర్ ఇట్ కుడ్ నాట్ యూజ్ ఇట్స్ ఓన్ వాటర్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ. సమైక్య రాష్ట్రంలో ఎలా అయితే ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతం యొక్క అణచివేతకు గురై మన నీళ్ళని మనం వాడుకోలేదు, ప్రత్యేక తెలంగాణ వచ్చాక కూడా కొంతమంది సీట్లో మానిటరీ బెనిఫిట్స్ వెళ్ళి ఫాల్టీ డిసిషన్స్, రాంగ్ పాలసీ మేకింగ్ వల్ల మన నీళ్ళని మనం వాడుకోలేకపోయామని చెప్పి చెప్తున్నారు. అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు టేక్ ఇమ్మీడియట్ నెసరీ స్టెప్స్ టు రెక్టిఫై ద సిచ్యువేషన్ అలాంగ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బెటర్ ప్రాజెక్ట్స్. మంచి ప్రాజెక్ట్ డిజైన్స్ తీసుకురావడము, ఎఫిషియంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇలాంటి చర్యలు తీసుకురావడం ద్వారా గవర్నమెంట్ ఈ యొక్క రాంగ్ అండ్ ఫాల్టీ పాలసీ డెసిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇరిగేషన్ సెక్టార్ ని రీస్టోర్ చేయాలనేది, రీవైటలైజ్ చేయాలని చెప్పి అనుకుంటుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
నిధుల పాయింట్ ఆఫ్ వ్యూలో శ్వేతపత్రం విడుదల చేస్తారు. నీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బెటర్ పాలసీ మేనేజ్మెంట్ తో ముందుకెళ్తారని చెప్పేసి అనుకోవచ్చు. సో తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండ్స్ విషయంలో అవ్వచ్చు, జాగ్రఫీ విషయంలో, వాటర్ రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, గవర్నమెంట్ యొక్క బ్లూ ప్రింట్ ఏంటి అనేటువంటి ఇన్సైట్స్ మనకి బడ్జెట్ డాక్యుమెంట్ ని ఒకసారి కాదు 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చదివితే ద మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్, టోన్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి అర్థమవుతా ఉంది. Coming to the issue of funds, previous government has gathered substantial funds through various means, that is, through taxes, through debts, and other resources. పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, అది డైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, రకరకాల ట్యాక్స్ వేయడం ద్వారా, అప్పులు తీసుకోవడం ద్వారా, మల్టీలేటరల్ ఏజెన్సీస్ దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకురావడం ద్వారా, ఇంకా ఇతర మార్గాల ద్వారా ఫండ్స్ అయితే బాగా రాబట్టుకుంది. బట్ ఆ రాబట్టుకున్న ఫండ్స్ కి, అచీవ్ చేసినటువంటి ప్రోగ్రెస్ కి, అంటే సమకూర్చినటువంటి నిధులకి, సాధించినటువంటి ప్రగతికి ఎట్లాంటి లింక్ లేదని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్, డెట్స్ హ్యావ్ ballooned అండ్ బిల్స్ టు బి పేడ్ కెప్ట్ పెండింగ్. ఏదైతే మనం మిగతా ఏజెన్సీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రకరకాల ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వాల్సిన బిల్స్ పైలింగ్ అప్, అవి పెరిగిపోతా ఉన్నాయి. అప్పులు ఒక బెలూన్ ఉబ్బినట్టు మనకి కుప్పలాగా తయారైపోతుంది. మనం ఒక లెగసీ ఆఫ్ బ్యాడ్లీ రన్ అండ్ మెయింటైన్ స్టేట్ ఆఫ్ ఎకానమీ, ఒక చెత్త ప్రభుత్వాన్ని లేదా ఆ, ఒక మిస్ మేనేజ్మెంట్ చేసినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని కాంగ్రెస్ గవర్నమెంట్ స్వీకరించింది. అలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం వచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, మేనిఫెస్టో అవ్వచ్చు, చేయాల్సినటువంటి విధులు అవ్వచ్చు, వాటికి ఉన్నటువంటి నిధులకి పొంతం లేదు, మేము కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని కఠిన నిర్ణయాలు ఉండబోతాయి అనేటువంటి టోన్ మనకి, గవర్నమెంట్ యొక్క ఫ్యూచర్ పాలసీ మేకింగ్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది గ్రూప్ 1 స్థాయిలో ఒక ఆఫీసర్ గా ఉండాల్సిన మీరు ఫినాన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి బడ్జెట్ స్పీచ్ ని అర్థం చేసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉండబోతున్నటువంటి ఒక అంచనాకి రావచ్చు. The state was administered like an estate of private landlord. A bounteous state at the time of bifurcation was reduced to a pathetic state on account of huge loan burden. ఈ యొక్క లోన్ బర్డెన్ అంటే మనకి ఏవైతే అప్పులు ఉన్నాయో వాటి వల్ల జరగాల్సిన పనులు జరగకపోగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పాలసీలన్నీ కూడా ఒక స్లో డౌన్ అవుతున్నాయి, ఒక పాలసీ పెరాలసిస్ వైపుగా రాష్ట్రం గతంలో పయనించిందని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. స్టేట్ వాస్ అడ్మినిస్టర్డ్ లైక్ ఎన్ ఎస్టేట్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే తెలంగాణ కల్చర్ లేదా తెలంగాణ మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకుంటే ప్రైవేట్ ల్యాండ్ లార్డ్ అంటే దీనికి తెలుగు స్పీచ్ లేదా తెలుగు ఎకనామిస్ట్ల యొక్క అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఒక దొరల గడీల్లో ఉన్నటువంటి పాలన మాదిరిగా లాస్ట్ 10 years రూలింగ్ ఉంది. ప్రైవేట్ ల్యాండ్ లార్డ్ అంటే ఒక మిషనూరి దేశ్ముఖ్ అవ్వచ్చు, దేశ్ముఖులు, దేశ్ పాండేలు, సర్దేశ్ముఖులు, నిజాం యొక్క అనుచరులు, వాళ్ళు ఎలా అయితే పరిపాలించారో అదే విధంగా పరిపాలన కొనసాగింది. ఎందుకంటే ఏదైతే ఒక అక్షయ పాత్ర లాంటి స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు సర్ప్లస్ బడ్జెట్ తో ఉన్నటువంటి అలాంటి స్టేట్ ని పెథటిక్ స్టేట్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యూజ్ లోన్ బర్డెన్. సర్ప్లస్ స్టేట్ లో ఉన్నటువంటి స్టేట్ ని కనీసం న్యూట్రల్ కాకపోయినా ఒక డెఫిసిట్ స్టేట్ కి మార్చడము, దాంతో పాటు అప్పుల కుప్పగా చేయడం అనేటువంటిది చెప్తాను. సో ఇదేంటి సార్ ప్రతి పేరా ప్రతి లైన్ లో అప్పుల కుప్ప అంటున్నారంటే గవర్నమెంట్ యొక్క ఫోకస్ రీగెయినింగ్ ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ తెలంగాణ ఇన్ లైక్ 2014 యూపీఏ గవర్నమెంట్ ఎలా అయితే తెలంగాణ ప్రజల చేతికిచ్చిందో ఆ బ్యాక్ టు 2014 డేస్ కి వెళ్ళాలి, అలాంటి ఫిజికల్ హెల్త్ ని సంపాదించాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క పాలసీ మోటోగా ఉంది. అందుకే తెలంగాణ ఎకానమీ అవ్వచ్చు, తెలంగాణ జాగ్రఫీ అవ్వచ్చు, తెలంగాణ రిలేటెడ్ ఏదైనా ఎస్ఏ టాపిక్ వచ్చిన అవ్వచ్చు, గవర్నమెంట్ యొక్క ఫిజికల్ ప్రుడెన్స్ మీద గవర్నమెంట్ యొక్క డిజైర్, కోరిక, ఆకాంక్ష, వాల్యూ సిస్టమ్ ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఫుల్ బడ్జెట్ వరకు ఫిజికల్ హెల్త్ మీద వాల్సినటువంటి ఎంఫసిస్ ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ హ్యాస్ రీచ్డ్ సచ్ ఏ సాడ్ స్టేట్ దట్ పేయింగ్ సాలరీస్ అండ్ పెన్షన్ టు ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వాజ్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఇట్ సెల్ఫ్. దాదాపు 4 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్
3 లక్షల మంది పెన్షనర్స్ కి టైంకి జీతం డబ్బులు పెన్షన్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మార్చ్ 2024 అంటే డిసెంబర్లో వీళ్ళు అధికారం చేపట్టారు. సో 3 నెలలు టైం తీసుకుని మార్చ్ 2024 నుంచి రెగ్యులర్ గా శాలరీస్ ఇస్తున్నామని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో డిక్లేర్ చేయడం జరిగింది. It was a huge challenge for the newly formed Congress government to manage a state which was in financial shambles. ఏదైతే ఆర్థికంగా కృంగుబాటు, ఇంగ్లీష్ లో ఫినాన్షియల్ షాంబుల్స్ అన్నాము, తెలుగులో ఆర్థికంగా కృంగుబాటు దిశగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మేనేజ్ చేయడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది విత్ ఏ సెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ డిసిప్లిన్. కానీ ఒక ఆర్థికంగా కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆర్థిక క్రమశిక్షణని పాటించి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ కంటిన్యూస్ పర్సీవరెన్స్ ఎఫర్ట్స్ ఇస్తూ ఇంకో పక్క లీడర్షిప్ రోల్ ప్లే చేస్తూ రాష్ట్రం యొక్క ఫిజికల్ హెల్త్ కి ఏదైతే ఆక్సిజన్ డెవలప్మెంట్ కి ఆక్సిజన్ ఏంటి ఫిజికల్ హెల్త్, అలాంటి ఫిజికల్ హెల్త్ అనేటువంటి ఆక్సిజన్ ని రాష్ట్రానికి ఇవ్వడం కోసం మేము నాయకత్వాన్ని ఇస్తాము. అడ్మినిస్ట్రేషన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 3,69,000 లేదా దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు 2,87 లక్షలు దాదాపు 3 లక్షల మంది పెన్షనర్స్ కి మార్చి 2024 నుంచి టైం టు టైం శాలరీస్ అండ్ పెన్షన్స్ ఇవ్వడం అనేటువంటి దాన్ని ఈ యొక్క ఫిజికల్ ప్రుడెన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాము. ఇది ఒక ఫస్ట్ బేబీ స్టెప్ టువర్డ్స్ బెటర్ అడ్మినిస్ట్రేషన్. ఏదైతే బెటర్ అడ్మినిస్ట్రేషన్ అని గవర్నెన్స్ లో మనం మాట్లాడుకుంటామో ఆ యొక్క బెటర్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది టైమ్లీ సర్వీస్ డెలివరీ అనేటువంటిది దాని యొక్క లక్షణంగా మనం చెప్పుకుంటాము. ఆ టైమ్లీ సర్వీస్ డెలివరీ అంటే ముందు తన ఓన్ స్టాఫ్ కి శాలరీస్ పెన్షన్స్ ఇచ్చే స్టేజ్ కి గవర్నమెంట్ వచ్చింది. ఇది ఒక ఫస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో వైట్ పేపర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. డిసెంబర్ 2023లో దాదాపు ఒక 13 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వైట్ పేపర్స్ వచ్చాయి. ఈ వైట్ పేపర్స్ ని మొత్తం పరిశీలించినప్పుడు మన యొక్క అప్పు 6,71,757 కోట్లు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో వాళ్ళు అప్పు చేశారని వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడమే కాదు, మేము కూడా గత 9 నెలల్లో 35,118 కోట్లు అంటే కొత్త గవర్నమెంట్ కూడా 35,118 crore రూపీస్ అప్పు చేసింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ సో వాళ్ళు 10 years రూల్ చేశారు కాబట్టి లక్షల్లో అప్పు చేశారు. వీళ్ళు 10 months కూడా చేయకముందు వేలలో అప్పులోకి వచ్చిందని పాయింట్ వస్తుంది. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 35,118 కోట్లు అప్పు చేసినా కానీ 42,892 కోట్ల రూపాయల అప్పుని తిరిగి చెల్లించడం జరిగింది. అంటే రీపేమెంట్ ఆఫ్ లోన్స్ చేసిన అప్పుల కంటే ఎక్కువ రీపేమెంట్ చేశారు. ఎంత చేశారంటే 7,774 కోట్ల రూపాయలు. సో మళ్ళీ నెంబర్స్ చెప్తున్నాము. 2024 నాటికి మొత్తం అప్పు 6,71,757 కోట్లు. అది కాకుండా ఈ 9 నెలల కాలంలోనే 35,118 కోట్లు కొత్త గవర్నమెంట్ అప్పు చేసింది. కానీ 42,892 కోట్లు తిరిగి చెల్లించింది. అంటే ఎఫెక్టివ్ గా మనకి 7,774 crore రూపీస్ స్టేట్ ఎక్స్చెక్కర్ కి మనకి వచ్చింది ఎఫెక్టివ్ మొత్తం ట్రాన్సాక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్డ్ ద గవర్నమెంట్ టు సచ్ ఏ సాడ్ స్టేట్ దట్ ఇట్ హ్యాడ్ టు బి రైజ్డ్ టు రీపే లోన్స్. చేసిన అప్పుని తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాత బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకెళ్లిందని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ we were in our government never ignored the welfare of the people. ఇలాంటి పరిస్థితులు చెప్పి మేము వెల్ఫేర్ నుంచి వెనక్కి వెళ్ళలేదు. వెల్ఫేర్ కూడా 34,579 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి రియలిస్టిక్ బడ్జెట్ ని రాష్ట్రం ఏర్పడినటువంటి 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి 10, 2024 ఇచ్చినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మనకి ఫుల్ బడ్జెట్ 25 జూలై 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి 10, 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా చేశాను. ఆ బడ్జెట్ కూడా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఫిలాసఫీ ఎలా ఉంది అనేటువంటి విషయం మీదనే తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఐడియాలజీ, గవర్నమెంట్ ఫిలాసఫీ, గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్, గవర్నమెంట్ యొక్క బ్లూ ప్రింట్, గవర్నమెంట్ యొక్క పాలసీ ఇంటర్వెన్షన్స్ అన్ని తెలియాలి అంటే బడ్జెట్ టు సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి మనకి 2 బ్రహ్మాస్త్రాలు
ఆ బడ్జెట్ వీడియో చేశాము. ఈ బడ్జెట్ ఇంకొక 2 పార్ట్స్ లో రాబోతుంది. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రతి చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీడియో, మొత్తం 7 బ్రాడ్ చాప్టర్స్ ఉన్నాయి. ఒక 7 నుంచి 10 వీడియో లోపల ప్రతి లైన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ని అనాలిసిస్ చేసి మీ ముందు వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి 10 ఏళ్లలో మొదటిసారి ఒక రియలిస్టిక్ అండ్ ప్లాన్డ్ బడ్జెట్. రియలిస్టిక్ బడ్జెట్ అంటే ఏంటి? నేను చెప్పాను, ముందే చెప్పాను. ప్రతి కీ టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్ ని యాజ్ గా చదువుతాము. వాటిలో ఉండే పాలసీ ఇంటర్వెన్షన్స్, కీ టర్మ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రియలిస్టిక్ బడ్జెట్ అంటే ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది 6,71,000 కోట్లు ఇప్పటి వరకు 10 ఏళ్ళలో అప్పు ఉంది. 9 నెలల్లో 35,000 కోట్ల అప్పు తీసుకొచ్చాము. 42,000 అప్పు రీపే చేసాము. ఎఫెక్టివ్లీ 7,774 crore రూపీస్ మనకి మిగిలింది. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయడం అనేటువంటిది రియలిస్టిక్ బడ్జెట్ కి ఫస్ట్ స్టెప్. సెల్ఫ్ ఫినాన్షియల్ గోల్స్. మనం ఇంత అభివృద్ధిని అచీవ్ చేయాలి, తెలంగాణ ఎకానమీ అట్ ద రేట్ ఆఫ్ 2024 అనేటువంటి టాపిక్ బడ్జెట్ వచ్చినప్పుడు నెక్స్ట్ మన గోల్స్ ఎలా ఉండబోతాయి చెప్తాం. బీ రియలిస్టిక్. ఇవి మాత్రమే చేయగలము అనేటువంటి దానికి రియలిస్టిక్ గా ఉండడం కోసం వైట్ పేపర్ మనం తెప్పించుకోవడం జరిగింది డిసెంబర్ 2022లో. ఇంక్లూడ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ద ఇన్కమ్. ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ని డీటెయిల్డ్ గా క్లాసిఫై చేయడం జరిగింది. జనరలైజ్డ్ క్లాసిఫికేషన్ కాకుండా డీటెయిల్డ్ గా సబ్ క్లాసిఫికేషన్స్ కూడా జరిగింది. అవి డిస్కస్ చేసినప్పుడు నేను చెప్తాను. ప్రియారిటైజ్ యువర్ ఎక్స్పెన్సెస్. వెల్ఫేర్ కి ఎంత పెట్టాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఎంత పెట్టాలి, వెల్ఫేర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి విడివిడిగా ఎంత పెట్టాలి, యంగ్స్టర్స్ కి ఎంత పెట్టాలి, ఉమెన్ కి ఎంత పెట్టాలి, ఈ ప్రియారిటీస్ ని రివ్యూ అండ్ అడ్జస్ట్ రెగ్యులర్లీ. రెగ్యులర్ గా గవర్నమెంట్ మానిటరింగ్ అనేటువంటిది ఉండాలి. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చెప్పిన దానికి ఇప్పుడు జరిగిన దానికి కంపారిజన్ అనేటువంటిది బడ్జెట్ డాక్యుమెంట్ లో పెట్టడం అనేటువంటిది ఒక రెగ్యులర్ రివ్యూస్ జరుగుతున్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి 25 జూలై 2024 బడ్జెట్ ప్రవేశపెట్టబడిన బడ్జెట్ ఫస్ట్ రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్పి అనుకోవచ్చు. వెల్ఫేర్ స్కీమ్స్ కి 34,579 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో మహాలక్ష్మి పథకం కింద ఉమెన్ కి ఫ్రీ ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్, మనకి గృహజ్యోతి పథకం కింద మనకి 200 యూనిట్లు పేదలకి ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బంధు పథకానికి రీనేమ్ చేసి రైతు భరోసాను పెట్టారు. ఇన్పుట్ మనకి సపోర్ట్ స్కీమ్ ఫర్ ద ఫార్మర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రైతు భరోసాకు సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేసేటప్పుడు మరింత డీటెయిల్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సబ్సిడీ ఆన్ రైస్, వరికి అదనపు మద్దతు ధర ప్రతి క్వింటాల్ 500 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము. సో ఇలాంటి వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ మాత్రమే కాకుండా 19,456 రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెట్టడం జరిగింది. సో వీటినే మనం ఇంక్లూడ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు, రివ్యూ అండ్ అడ్జస్ట్ రెగ్యులర్లీ అవ్వచ్చు, ప్రియారిటైజ్ యువర్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత ఇస్తున్నాము, వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత ఇస్తున్నాము, ఎంత అప్పు తీసుకొచ్చాము, ఎంత అప్పు తిరిగి చెల్లించాము, ఇవన్నీ గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ ని తెలియజేస్తున్నాయి. సో ఈ 6 లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఫస్ట్ రియలిస్టిక్ అండ్ ప్లాన్డ్ బడ్జెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ గవర్నమెంట్ లో కొత్త జాబ్స్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 పైన అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాయని చెప్పి కూడా సీఎం మనకి సీఎం గారు బయట సభల్లో చెప్పిన విషయాన్ని ఫినాన్స్ మినిస్టర్ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వెల్లడించడం జరిగింది. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ జాబ్స్, పాత కాలంలో అంటే లాస్ట్ 10 years ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఒక నిర్లక్ష్య పూరితమైనటువంటి ఒక ల్యాక్ ఒక ల్యాక్ ఎడాషియల్ యాటిట్యూడ్ అనేటువంటిది. ల్యాక్ ఎడాషియల్ యాటిట్యూడ్ అంటే ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం. ఆ నోటిఫికేషన్స్ ని ఇచ్చి వేకెన్సీస్ ని ఫుల్ఫిల్ చేయాలి, వేకెన్సీస్ ని నింపాలి, ఖాళీలని భర్తీ చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ లేదు, ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఉందని చెప్పి చెప్తున్నారు. దానికి ఈ పేపర్ లీకేజ్ అవ్వచ్చు, ఇన్ఎఫిషియెంట్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ టైం గ్రూప్ 1 అంటే పేపర్ లీకేజ్ అయింది. పేపర్ లీకేజ్ కి గవర్నమెంట్ పూర్తిగా బాధ్యత తీసుకోలేదు, కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనుకోవచ్చు. బట్ సెకండ్ టైం కమ్ ఇంప్రెషన్స్ తీసుకోకపోవడము, ఓఎంఆర్స్ ఎక్స్ట్రా రావడము, సో రకరకాల బ్రీచ్ ఆఫ్ నార్మ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద నోటిఫికేషన్, ఇవన్నీ మనకి ఇన్ఎఫిషియెంట్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. బట్ ఈ గవర్నమెంట్ చాలా ఫిర్మ్ గా ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తుంది. ఆల్రెడీ 31,769 జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ మనకి ఎల్బీ స్టేడియంలో, ఓపెన్ స్టేడియంలో ఇవ్వడం జరిగింది. సో
అవి పాత నోటిఫికేషన్స్ కదా, లేదా పార్షియల్ గానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది కదా అంటే, నెక్స్ట్ ఈ యొక్క 2024 సెప్టెంబర్ నుంచి 2025 నవంబర్ లోపల దాదాపు ఒక 18 జాబ్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని 2 ఆగస్ట్ వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేశారు. మన ప్లాట్ఫామ్ లో కూడా దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోస్ ని నేను పెట్టడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇట్. సో ద పీపుల్ ఆఫ్ స్టేట్ రియలైజ్డ్ మిస్డీడ్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ డిసైడ్ ఫర్ ఏ చేంజ్. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని నీళ్ళ విషయంలో డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, ఇరిగేషన్ వాటర్ అవ్వచ్చు, వాటిలో మన షేర్స్ మనమే వాడుకోలేకపోవడము, నిధుల విషయంలో సర్ప్లస్ లో ఉన్న రాష్ట్రం డెఫిసిట్ లోకి వెళ్ళడమే కాదు అక్కడ ఉప్పుగా మారడం, నియామకాల విషయంలో పేపర్ లీకేజెస్, ఇన్ఎఫిషియెంట్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఒక జాబ్ క్యాలెండర్ లేకపోవడం, మూడిట్లో ఫెయిల్ అయింది. కాబట్టి మన యొక్క ఆస్పిరేషన్స్ అనుగుణంగా ప్రజాప్రభుత్వం రావడం కోసం ఒక ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని దించేసి ప్రజాప్రభుత్వం వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం కూడా ఇది ఇది గవర్నమెంట్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ అని చెప్పుకుంటూ 31,000 ఖాళీల్ని భర్తీ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, జాబ్ క్యాలెండర్ ఇవ్వడము, వాటర్ మీద ఎఫిషియెంట్ పాలసీస్ రూపొందించడము, ఫిజికల్ ప్రుడెన్స్ మీద వైట్ పేపర్ ని ఇవ్వడము, ఈ 3 రంగాల్లో ఏదైతే డిమాండ్ కోసం తెలంగాణ ఏర్పడిందో వాటి దిశగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రయాణిస్తుందని చెప్పేసి ప్రజల యొక్క హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం గవర్నమెంట్ ప్రజల యొక్క డిజైర్స్ ఏవైతే ఆశలు ఉన్నాయో వాటిని ప్రతిబింబించేలా బడ్జెట్ డాక్యుమెంట్ లో వివరాల్ని పొందుపరుస్తున్నామని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. దెర్ ఇస్ ఎ క్రిటిసిజం దట్ అవర్ అష్యూరెన్సెస్ ఆర్ నాట్ రియలిస్టిక్ ఇనఫ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఇవి అమలుకి నోచుకున్నటువంటి హామీలు, అమలు చేయడానికి అసాధ్యమైనటువంటి హామీలు అనేటువంటివి ప్రతిపక్షాలు అవ్వచ్చు, కొంతమంది మేధావులు, ఆర్థికవేత్తలు చెప్తూ వచ్చారు. బట్ ఇంటిగ్రిటీ, మనకి నిబద్ధత, రిజాల్వ్ చేయాలనేటువంటి పని చేయాలంటే తప్పన, ఎఫిషియన్సీ, మనకి పనితత్వము అనేటువంటి ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దానికి ఎగ్జాంపుల్ గా ఆరోగ్యశ్రీ లిమిట్ ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ని అర్హులైనటువంటి పేదలకు ఇవ్వడం, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అనేటువంటిది అర్హులైన పేదలకు ఇవ్వడము, ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ని మళ్ళీ పునరుద్ధరించడము, ఇవన్నీ పనులు చేయడం ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి ఎఫర్ట్స్ ని ఇవ్వడం అనేటువంటివి రియలిస్టిక్ కాదు అనేటువంటి దానికి మా యొక్క ఇంటిగ్రిటీ తోటి, మా యొక్క రిజల్యూషన్ తోటి, మా యొక్క ఎఫిషియన్సీ తోటి మేము సమాధానం చెప్పామని చెప్పి ప్రభుత్వం తరపున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పడం జరిగింది. ద బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ ఆల్సో. ముందే చెప్పుకున్నాం కదా, బడ్జెట్ అంటే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. రెవెన్యూ రిసిప్ట్స్ ఇంత, క్యాపిటల్ రిసిప్ట్స్ ఇంత, ఈ రెవెన్యూ రిసిప్ట్స్ లో మళ్ళీ ట్యాక్సబుల్ ఇవి, నాన్ ట్యాక్సబుల్ ఇవి, క్యాపిటల్ రిసిప్ట్స్ లో కూడా డెట్ క్రియేటింగ్ ఇవి, నాన్ డెట్ క్రియేటింగ్ ఇవి, మనకి టోటల్ సర్ప్లస్ ఎంత, డెఫిసిట్ ఎంత, ఇవి బడ్జెటరీ ఎస్టిమేట్స్, ఇవి యాక్చువల్స్, ఇలాంటి నెంబర్ గేమ్ మాత్రమే కాదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్. అందుకే ఇంత టైం తీసుకుని ఒక ఓవర్ వ్యూ విడిగా చేసి మళ్ళీ లైన్ బై లైన్ చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు, గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ ఎలా అడుగుతారు చెప్పడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ యొక్క బ్రాడ్ ఇంటెంట్, అభయహస్తం వెనక మన వాల్యూ సిస్టమ్స్ ని, ఆస్పిరేషన్స్ ని ప్రతిబింబించడం అనేటువంటి ఒక హోలిస్టిక్ వ్యూ ఉంది. జస్ట్ నంబర్ గేమ్ గా మాత్రం ఈ బడ్జెట్ ని చూడొద్దు అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళండి. అదేవిధంగా రేపు మీ బ్యూరోక్రటిక్ లైఫ్ ని కూడా మెయింటైన్ చేయండి. అప్పుడు ఒక ఇంటిగ్రిటీ, రిజాల్వ్, ఎఫిషియన్సీ అని ఏవైతే 3 ప్రిన్సిపల్స్ ఒక గుడ్ గవర్నెన్స్ కోసం ప్రస్తుత గవర్నమెంట్ చెప్పిందో ఆ యొక్క 3 వెపన్స్ తోటి లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండండి. అప్కమింగ్ పార్ట్ 3, పార్ట్ 4లో మిగిలిన సెక్టార్స్ యొక్క ట్రెండ్ అనాలిసిస్ అవ్వచ్చు, బడ్జెట్ లో ఖచ్చితంగా డిస్కస్ చేసుకున్న స్ట్రాటజీస్ అవ్వచ్చు, అవన్నీ చెప్పుకుంటాను. Until then, take care. If you have any doubts with respect to budget, feel free to mail me ravikant sharma9@gmail.com. Have a nice day. Take care.